యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు మనం చదువుకుంటే, యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము అని అన్నాడు. యాకోబు వంశస్థులంటే ఇజ్రాయెల్ 12 గోత్రాలకి మూల పురుషుడు యాకోబు. ఈ యాకోబు వంశస్థులు ఎంతమంది అయితే ఉన్నారో ఈ 12 గోత్రాల వారిని వీరందరినీ పిలిచి మనము యెహోవా వెలుగులో నడిచెదము అన్నాడు. అంటే వెలుగులో నడవటం అంటే మనం ఎక్కడున్నామంటే చీకట్లో ఉన్నామని ఆ కథ అర్థము. మనం చీకట్లో ఉన్నాం కాబట్టి మనం వెలుగులో నడుద్దాము రండి అని పిలుస్తున్నాం. వెలుగులో నడిచేటువంటి వాళ్ళు మళ్ళీ వెలుగులో నడవటం ఏంటి? అలా నడవలేరు కదా. అక్కడ ఆల్రెడీ వెలుగు ఉంది, ఆ వెలుగులో నడిచేటువంటి వారు నడుస్తున్నారు, కానీ పిలవాల్సిన అవసరం లేదు. అను కదా. బాగా అన్నం తినేటువంటి వారికి అన్నం పెట్టాల్సిన అవసరం లేదు, బాగా సంపాదించుకునేటువంటి వారికి ఇంకా సంపాదన అవసరం లేదు. అలాగే చీకట్లో నడిచేటువంటి వారందరినీ కూడా యెహోవా వెలుగులో మనందరము నడుచుదాము రండి, మీరు అందరూ కూడా రావాలి అంటాడు. మీరు అందరూ కూడా చీకటిలో ఉన్నారండి. చీకటిలో అంటే వారి పాపములో ఉన్నారని అర్థం. పాపములో మీరు నివాసం చేస్తున్నారు కాబట్టి ఆ పాపాన్ని వదిలిపెట్టండి. చీకటి కలిగిన ఆ పాపపు క్రియలలో మీరు పరుగులు తీస్తున్నారు, దేవునికి విరోధంగా ఉన్నారు కాబట్టి ఆ పాపపు హేయమైన క్రియలు వదిలిపెట్టి ఇప్పుడు యెహోవా వెలుగులో నడుచుకుందాం మనందరూ రండి అని యాకోబు వంశస్థులందరినీ కూడా ప్రవక్త యెషయా ద్వారా దేవుడు పిలుస్తూ ఉన్నాడంటే. మనం పూర్వం ఎలా ఉన్నామంటే చీకటిగా ఉన్నాం. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగయ్యున్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటితో కనబడుచున్నది. ఇక్కడ వ్రాయబడిన మాట, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నట. పూర్వము అంటే దేవుని నమ్ముకోక మునుపు, దేవుని వద్దకు రాక మునుపు, దేవుడు అంటే ఎవరో తెలియక మునుపు మనము చీకటి అయి ఉన్నాం. మన శరీర క్రియల చేత మనం తృప్తి పడుతూ లోకమే, ఈ ప్రపంచమే నా జీవితమని సరిపెట్టుకుంటూ తృప్తిగా బ్రతికేస్తూ ఉన్నాం. పాత స్థితిగతులన్నీ కూడా మరి మనతో ఉన్నాయి కాబట్టి, మనం చేసే హేకిరని మనతో ఉన్నాయి కాబట్టి, మన పాపములో నిండి ఉన్నాం కాబట్టి, మీరు పూర్వమందు చీకటి ఇంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు.